సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. స్వామివారి పాదపద్మాలు ప్రణామం చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. నేను ఏదో పుస్తకం కావాలని ఎతుకుతుంటే నాకు స్వామివారి దగ్గర 60 సంవత్సరాల క్రితం నాటి ఒక అద్భుతమైన సత్సంగం దొరికింది. ఈ సత్సంగం స్వామివారు 1960 సంవత్సరాలు చెప్పారు. అంటే అప్పటికి నాకు 3 సంవత్సరాల ప్రాయం. మీ అందరికీ ఎన్ని సంవత్సరాలు మీరు లెక్కేసుకోవచ్చు. అది చదవంగానే చాలా ఆనందదాయకం అనిపించింది. అద్భుతమైన సత్సంగం. బహుశా చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. బహుశా 2 గంటల పైచీలకు చెప్పుంటారు స్వామి. అది చాలా చాలా నాకు హృదయానికి హత్తుకుంది. మనం ఆధ్యాత్మిక సాధనలోనే ఉన్నాం, భక్తి మార్గంలో ఉన్న వాళ్ళ అందరం కూడా. దాని తర్వాత స్థాయికి మనం చెప్పబోయే స్వామి చెప్పిన స్థాయి తర్వాత స్థాయి. ఆల్రెడీ మనం సాధనలో చాలా మంది ఆ సాధనలోనే ఉన్నవారు ఉన్నారు గ్రూప్ లో. ఆ అంశం గురించి చెప్పాలనిపించింది ఈరోజు. నేనే కాకుండా ఎవరైనా ఒకరోజు ఇట్లా స్పెషల్ సత్సంగాలు చెప్పడంటే మోస్ట్ వెల్కమ్ సార్. చాలా ఆనందం నాకు. చారి గారికి 2-3 రోజులు అడిగారు. ఈ యొక్క ఆదిశంకర్లాచారి యొక్క దానికి భజగోవిందానికి స్వామివారి భాష్యం విడిగా చెప్పారు. అది చెప్తున్నారు సారు. డేట్లు చెప్తే 2-3 డేస్ ప్రోగ్రాం పెట్టుకుందాము. ఇంకెవరైనా అట్లాగా ఒక సత్సంగం ప్రిపేర్ అయ్యి చెప్తే మోస్ట్ వెల్కమ్. చాలా హ్యాపీ. ఈ గ్రూప్ అలానే సాగాలి నా కోరిక. ఫిబ్రవరిలో పెట్టుకుందాం సార్. ఫిబ్రవరిలో పెట్టుకుందాం. ఫిబ్రవరి మీ ఇష్టం సార్. యువర్ డెసిషన్. మీరు ఎప్పుడంటే అప్పుడు. రేపటి నుంచి అంటే టుమారో ఐ విల్ ఫిక్స్ ది డేట్స్. మోస్ట్ వెల్కమ్ సార్. చాలా ఆనందదాయకం. ఓకే సార్. ఫిబ్రవరిలో చేసుకుంటాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అలా అందరు కూడా ఒక్కొక్క టాపిక్ తో ఏ రోజైనా చెప్పొచ్చు. ఏదో అంశం చెప్పొచ్చు. మళ్ళీ ఒక రోజు ఈ సీతాశాస్త్రి గారికి సరస్వతి గారి ఇద్దరికి ఒక రోజు ఇద్దామని అనుకుంటున్నాను. చూద్దాము. వాళ్ళిద్దరు, ఆవిడ కీర్తనలు పాడతారు, ఈవిడ భజనలు పాడతారు. వాళ్ళిద్దరు దే కెన్ డూ ఫర్ 40-45 మినిట్స్. అదొక కూడా ఉంది. మనకి ఎల్లుండి మళ్ళా ఈ సుందరి మేడం ఒక బాల వికాస్ స్టూడెంట్. మనం మార్గశీర్షం అనుకుంటున్నాం. కాలం ఎలా గడిచిపోతుందో చివరికి వచ్చేసాం. అప్పుడే మార్గశీర మాసంలో చివరికి వచ్చేసాము. మనకి ఆ రోజు 30 చౌపాయిల యొక్క అబ్బాయి దీపక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సాధ్యమైనంత వరకు ఈరోజు ఇంకా కొంచెం సబ్జెక్ట్ స్వామి చాలా డీప్ గా చెప్పారు. ఇది టాపిక్ 1960 దశాంకంలోనే ఇంత నిగూఢంగా సబ్జెక్ట్ చాలా డెప్త్ గా ఉంది. సాధ్యమైనంత వరకు మనం జీర్ణం చేసుకుని ప్రయత్నం చేద్దాం. నెమ్మదిగా వెళ్దాము. ఇవాళ కంప్లీట్ అయితే కంప్లీట్, లేకుంటే టుమారో విల్ కంటిన్యూ ద సేమ్ టాపిక్. మనందరికి కూడా తెలిసిన మాట ఇది. శరణాగతి తత్వము కొత్త పదమేం కాదు. దిస్ ఇస్ నాట్ న్యూ వన్. శ్రీరాముడు శరణాగత వత్సలుడు అన్న మాట తెలుసు మనకు. అదే పదంలోంచి శరణాగతి అదే పదంలోంచి వచ్చింది. శత్రుపక్షంలోంచి వచ్చిన విభీషణుడికి ఆయన చరణాల మీద పడి, రామా నువ్వే దిక్కంటే హీ యాక్సెప్టెడ్. అతన్ని రక్షిస్తాను. హీ ప్రొటెక్టెడ్ ఆల్సో. నిన్ను రాజుగా చేస్తే అభయం కూడా ఇచ్చాడు. అంటే మనం భగవంతుడికి శరణాగతి కనుక చెందితే మనం సర్వత్రా సర్వకాలేసు ఆయన కనుసైగలో ఉంటాము, కను నీడల్లో ఉంటాము, ఆయన ప్రొటెక్షన్ లో ఉంటాం. ఆయన యొక్క సంరక్షణ ఆయన క్రీమ్ లేయర్ లో మనం ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఈ సంపూర్ణ శరణాగతి, టోటల్ సరెండరెన్స్. మనం ఈ యొక్క శరణాగతి మాటకి మనం 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోవచ్చు. మనం ఎవరంటే పురాణాల్లో ఇది ఆల్ ఇంట్రడక్షన్, నాట్ ఇన్ స్వామి మెసేజ్. కాస్త మనం బ్రీఫింగ్ చేసుకుని వీ కెన్ గో టు స్వామి మెసేజ్. ప్రహ్లాదుడు సంపూర్ణ శరణాగతి నారాయణుడికి, చిన్నపిల్లవాడైనా. ధ్రువుడు ఆ విధంగా శరణాగతి పొందాడు. మార్కండేయుడు ఆ విధంగా శరణాగతి చేశాడు. ఇంకా చేస్తే మనం గజేంద్రుడు కూడా గుర్తుకొస్తాడు. గజేంద్రుడి దగ్గరకు వచ్చేటప్పుడంటే మనం ఇంకో శ్లోకం చెప్పుకుంటాము. అన్నిదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ భావేన. అయిపోయింది మన ఒంట్లో మన శక్తి అంతా అయిపోయిన తర్వాత చివరికి మన శరీరం శుష్కించిన స్థాయిలో చివరికి నువ్వు తప్ప నాకు నువ్వు తప్ప నాకు అన్యులు దిక్కు లేదు, భగవంతుని భారం వేస్తాం. ఓకే,
ఆ స్థాయిలో ఉన్న భగవంతుడికి శరణ కావడం గొప్పతనమే. ఆ విధంగా శరణం చెందింది గజేంద్రుడు. పరీక్షిత్ మహారాజ్ తెలుసు, వారం రోజుల్లో ఆయన ప్రాణం పోతుందని చెప్పి తెలిసి భగవంతుడికి శరణు వేడాడు. ఇంకా కూడా శరణు అంటే ఒకసారి శరణాగతి చెందితే మనం రక్షణ పొందుతామంటానికి మనం గయోపాఖ్యానంలో చూడొచ్చు. ఆ పైనుంచి యయాతి ఆ పుష్పక విమానంలో పోతుంటే యొక్క తోలపాకులు తిని అది వదిలేస్తే కృష్ణుడి చేతిలో పడితే సంహరిస్తా అంటే నారదుడు నువ్వు అర్జునుడిని వేడితే నేను రక్షించగలవాడు అర్జునుడు అంటే అర్జునుడి యొక్క ఆ యయాతి అర్జున్ దగ్గరికి రావటం జరుగుతుంది. సో ఎవరు నిన్ను శపించారంటే అప్పుడు ముందు చెప్పడు, ముందు అభయం ఇస్తే తర్వాత చెప్తా అన్నాడు. సో ఫస్ట్ ఐ టేకన్ ప్రామిస్ దట్ హీ విల్ బి ప్రొటెక్టెడ్, దెన్ ఎవరు నేను శపించిందంటే కృష్ణ. సరే మాట ఇచ్చినందుకు కృష్ణుడితో యుద్ధం చేయడానికి రెడీ అయ్యాడు అర్జునుడు. అలాగనే రామాంజనేయ యుద్ధం కూడా జరిగిన సంఘటన మనకు తెలుసు. కారణం ఆంజనేయ స్వామి ఒకరికి అభయం ఇస్తాడు. ఇంకా ఆ అభయంలోకి మనం వెళ్తే, ఆ శరణాగతి తత్వంలోకి కనుక మనం వెళ్ళగలిగితే మనం బహుశా అది భక్తికి పరాకాష్ఠ అని చెప్పుకోవాలి. మనందరం కూడా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళమే. భక్తి అన్న చోట మనం పక్కన ఇంకొక మాట కూడా ఎప్పుడు చెప్పుకోవాలి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. భక్తికి పక్కన ప్రపత్తి అనే మాట ఉండాలి. భక్తి అంటే సరిపోదు, భక్తి అంటే ఇట్స్ హాఫ్ మార్కే ఇస్తాడు. భక్తి ప్రపత్యం చేస్తే విల్ గెట్ 1 మార్క్, ఫుల్ 100%, 1 మార్కు 1 మార్క్ ఇస్తాం. ప్రపత్తి అంటేనే శరణాగతి తత్వం, అందుకంటే వేరేం కాదు. ఒక పర్యాయం ఒక భక్తురాలు స్వామిని అడగటం జరిగింది. స్వామి శరణాగతి శరణాగతి అంటుంటారు, ఆ శరణాగతి అంటే అప్పుడు స్వామి చెప్పిన మాట, నీకు శరణాగతి కూడానా, నామస్మరణ చేయి, భగవంతుడే నీకు శరణవుతాడు, ప్రత్యక్షం అవుతాడు అని చెప్పడం జరిగింది. కనుక నామస్మరణ ద్వారా మనం ఆ భగవంతుడే మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ కలియుగంలో భక్తి మార్గంలో నామస్మరణ చాలా సులువైన సాధన. కనుక ఈ నామస్మరణ అనేది భక్తిలో ఒక భక్తి మార్గంలో ఒక మార్గము. కనుక మనం శరణాగతి పొందాలంటే భక్తి మార్గంలో ప్రయాణించాల్సిందే. అంటే సేవ ద్వారా కూడా పొందవచ్చు, జ్ఞాన మార్గం ద్వారా పొందవచ్చు, వాటిలో పొందలేని చెప్పట్లేదు. కానీ మనకి సులువైంది, మనం ఆచరించదగింది, మనం పాటించదగింది, మనం అందుకోదగింది, మనం చేరుకోదగింది భక్తి మార్గం. ఆ భక్తి మార్గంలో అలాగ సాధన చేసుకుంటూ తన్మంతాన్ని మనం భజన పాడుతుంటాం. నాదే, నా శరీరం లేదు, నా దేహం లేదు, నాకు దశేంద్రియాలు లేవు, నా మనస్సు నా సర్వము నీకు అర్పించాను అనే భావన కలగటమే మనం అనుకునే శరణాగతి. బట్ వాట్ స్వామి సేస్ మన లోపలికి వెళ్తే తెలుస్తుంది. అంటే మనకు శరణాగతి అనే మాట అయితే తెలుసు, మనం సాష్టాంగ ప్రణామం చేసినప్పుడు మనసులో ఈ భావన వస్తుంది. కనుక సర్వస్య శరణాగతి మనం పొందవలసింది భగవంతుడికి మాత్రమే. అన్యులను శరణ పెడితే మనకేం ఉపయోగం లేదు. మన తాత్కాలిక ఉపశమనం లభిస్తుందేమో కానీ మనం శాశ్వతమైన ఆనందం పొందాలి, శాశ్వతమైన రక్షణ పొందాలి, ఈ సంసార సాగరంలోంచి బయటపడాలి, ఈ జననమన చక్రంలోంచి బయటపడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం శరణాగతి పొందవలసిందే భగవంతుడిని. అంతే స్వామి అదే లోపల సత్సంగంలో పోయిందో అదే చెప్తారు. నువ్వు నన్ను శరణ పెడితే నేను సంసార సాగరంలోంచి, ఈ వైతరిలోంచి నేను బయటపడేస్తాను, ఈ జననమన చక్రంలోంచి కూడా ఐ బ్రింగ్ యూ అవుట్ అని ఖచ్చితంగా అభయం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా శరణాగతి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది 4 దిస్ ఇస్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్, ఇట్ కాల్డ్ సరెండర్. ఏం పెట్టాలి ఇంగ్లీష్ టైటిల్? సరెండర్. ఆ సరెండర్ అనే మాట మనం లౌకిక ప్రపంచంలో వింటూనే ఉంటాం. ఎప్పుడు వింటాం సార్ లౌకికంగా సరెండర్ అన్నమాట? చెప్పాలి. ఈ లౌకిక ప్రపంచంలో సరెండర్ అన్న మాట ఎప్పుడు వింటాం సార్? ఎవరైనా? చారి గారు, రామ్మోహన్ గారు, ఎనీబడి కెన్ స్పీక్. నారాయణ. ఈ లౌకిక ప్రపంచంలో భాష చెప్పండి. చెప్పండి సార్. లౌకిక ప్రపంచంలో చెప్పండి, ఎవరైనా చెప్పొచ్చు ఆన్సర్. ఈ లౌకిక ప్రపంచంలో సరెండర్ అనే మాట ఎప్పుడు వాడతాము?
భగవంతుడికి శరణం వేయడమే సరెండర్. అంటే అది స్పిరిచువల్ పాత్రలో సార్. లౌకికంగా సరెండర్ అయిన చాలా సార్లు వాడతాం సార్. మనం చాలా సందర్భాల్లో వాడతాం. మీరు చెప్పినట్టు సరెండర్ అంటే భగవంతుడికి అయితే సరెండర్ సార్. మనం కావాల్సిన మనం జస్ట్ మనకి లౌకిక విషయాలు వద్దు. నేను ఊరినే మీతో మాట్లాడడానికి సరదాగా చెప్పిన మాటలేదు. ఈ సరెండర్ అంటే మనకి లౌకిక సరెండర్లు వద్దు. నాకు తెలిసి ఈ సరెండర్ మాట రెండు సార్లు నేను బాగా విన్నాను. మీకు కూడా తెలిసిన మాట అది. ఎవరైనా భార్యాభర్తలు అనుబంధంగా అన్యోన్యంగా ఉండటం. చెప్పండి సార్. ప్రతిదీ గాడ్ విల్ కు వదిలేసిందే సరెండర్. దట్ ఈస్ స్పిరిచువల్ వే సార్. నేను లౌకిక ప్రపంచంలో ఉన్న బాహ్య ప్రపంచంలో గురించి చెప్తున్నా. మీకు తెలుసు, నేను చెప్తే మీరు ఎస్ అంటారు. అవి ఇప్పుడు బాహ్య ప్రపంచంలో రామ్మోహన్ గారు చెప్పండి. గజేంద్రుడు పొజిషన్ మనం వచ్చినప్పుడు దానికి వస్తాం సార్. మనం అంటే శరణం నాసి తొమ్మిది శరణమమ్మా ఆ స్థితిలో మనం. అంటే నేను మనంతా స్పిరిచువల్ వేలో ఉన్నాం. నేనేమంటాను, బాహ్య ప్రపంచంలో మన కళ్ళ ముందు వీల్ యూ దిస్ వర్డ్ కొన్ని అకేషన్లో చెప్తుంటూ విని ఉంటాము. నేను దాని ఊరికే యాక్చువల్ మన బాహ్య ప్రపంచంలో సార్, బాహ్య ప్రపంచంలో అంటే ఇద్దరికి సరిగా పడలేదు అనుకోండి. ఇద్దరికి సరిగా పడినప్పుడు ఎవరో ఒకరు సరెండర్ అవుతారు ఆటోమేటిక్ గా. బాగా చెప్పారు. వెరీ నైస్. అంటే నేను అనుకున్నా అంటే నాకు 2 సార్లు కనిపించింది. మీకు కూడా తెలిసిందే అది. ఆ విధంగా భార్యాభర్తలు అన్యోన్యతో అనుబంధంగా ఉండటమే గొప్పతనం. ఎవరైనా బాగా ఇంకా దగ్గరగా ఉన్నారనుకోండి, మాట వింటే తప్పేముందండి. ఎవరి మాట వింటేనే సంసారం ముందుకు సాగుతుంది, హ్యాపీగా సాగుతుంది. కానీ ఎవరైనా బాగా ఉన్నారనుకోండి, మనం అంటుంటారు వీడు భార్యకి సరెండర్ అయిపోయాడు అంటుంటారు, మన ఆఫీస్లో అంటుంటారు, వింటుంటాం. దట్ ఈస్ ఫస్ట్ హ్యాపీ. అంటే నేను తప్పుగా చెప్పట్లేదు. తప్పేముంది సార్ అందులో? అప్పుడు భార్యలందరూ మనకి సరెండర్ అవుతున్నారు. అది చెప్పరు. 99% మనకి సరెండర్ అయితే ఆ విషయం ఎవరు చెప్పరు. ఎప్పుడన్నా ఒక్కడు కనిపిస్తే మనం వాడి గురించి మన ఆఫీస్లో చర్చ వస్తుంది అనమాట. అంటే జస్ట్ వి లీవ్ ఇట్, మనకు సంబంధం లేదు. సెకండ్ ఆస్పెక్ట్, ఎవడైనా తప్పు చేస్తాడు, కొన్ని రోజులు తప్పించుకుని తిరుగుతాడు. ఎన్ని రోజులు తప్పించి తిరుగుతాడు? ధర్మదేవతని, న్యాయదేవతని. వన్ డే ఆర్ అదర్ హీ విల్ అసెంబ్లీ బిఫోర్ న్యాయదేవత అండ్ ధర్మదేవత. దట్ సరెండర్ అనే మాట కూడా మనం లౌకిక ప్రపంచంలో వింటుంటాము. తప్పదు. ధర్మదేవత చరణాల దగ్గర రావాల్సిందే, న్యాయదేవత చరణాల దగ్గర రావాల్సిందే. ధర్మాన్ని తప్పించుకుని తిరగలేము, న్యాయాన్ని తప్పించుకుని తిరగలేము. సో అక్కడ ఆ సరెండర్ తప్పదు. వన్స్ ఈ సరెండర్స్ కొంత ఉపశమనం కలుగుతుంది ఆ సందర్భంలో ఉన్నవాడికి. అంత తాత్కాలికంగా జరిగింది. ఇప్పుడు మనం సాక్షాత్తు పరమేశ్వరుడు, సర్వజ్ఞుడు, సృష్టికారకుడు, స్థితి అన్నిటికీ ఆయనకి సరెండర్ అయ్యామనుకోండి, అంతకు మించిన అనుభూతి అంతకంటే మనకు ఏం కూడా కావాల్సింది లేదు. మన జీవిత లక్ష్యం సంపూర్ణ శరణాగతి. సో విల్ గో టు స్వామిస్. ఏం చెప్పారో స్వామి చెప్పిన నేను వాళ్ళు నెమ్మదిగా ఎందుకంటే నేను రాత్రి ఊటినే జనరల్గా చదవను, ఊటినే ఎందుకు చూస్తే స్వామి చాలా కొంచెం సబ్జెక్ట్ డెప్త్గానే చెప్పారు. విల్ గో వెరీ స్లోలీ, అండర్స్టాండ్ చేసుకుని ముందుకెళ్దాం. అవతారవాణి ఈ ఉపన్యాసం స్వామి 1960 సంవత్సరంలో ఇచ్చారు. అంటే ఏ సందర్భంలో తెలియదు, ఇక్కడ చెప్పలేదు, తెలియదు. మనందరికీ తెలిసిందే. బాల ప్రహ్లాదుడు ఈ మాట చెప్పాడు వాళ్ళ నాన్నగారికి. ఎక్కడరా నీ దేవుడు అంటే, ఇందుగల అందు లేదని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతుకు చూసిన అందందేగలడు అని చాటిన భక్త అగ్రగణుడు బాల ప్రహ్లాదుడు అన్నారు స్వామి. ఆ తండ్రి హిరణ్యకశిపు అతన్ని విషనాగులతో కరిపించాడు, ఏనుగులతో తొక్కించాడు. అటువంటి అప్పుడు కూడా ప్రహ్లాదుడు ఏమన్నాడు? స్వామి, నా తండ్రి నన్ను పాములతో కరిపిస్తున్నాడు, ఏనుగులతో తొక్కిస్తున్నాడు, నన్ను కాపాడు అని మొరబెట్టుకున్నాడా? నో, అతనే మొరబెట్టుకోలేదు. స్వామి చెప్పిన మాట మనం కూడా చూశాము. నారాయణ జపం చేశాడు, అంతేగా నన్ను కాపాడమని ఎక్కడ కూడా మనం ఏ సినిమాలో చూడలేదు, ఏ చరిత్రలో చూడలేదు.
అప్పుడు మొరబెట్టుకోలేదు నన్ను కాపాడమని, రక్షించమని. ఆ విషనాగుల్లో ఏనుగులో సహితం శ్రీహరిని దర్శించి భక్తి పారవశ్యంలో మునిగిపోయాడు ప్రహ్లాదు. అలాగ భక్తి పారవశ్యంలో మునిగిపోవటం వల్ల అతనికి ఏమాత్రము హాని జరగలేదు అన్నారు స్వామి. ఏ సందర్భంలో ఒకసారి విద్యార్థులతో స్వామి ఈ విధంగా మాట్లాడుతూ, ఈ బహుశా ఇది స్టూడెంట్స్ చెప్పిన సత్సంగం అనిపిస్తుంది నాకు. ఆ విధంగా విద్యార్థులతో ఒకసారి అనుగ్రహ సంభాషణ జరుపుతూ ఈ శరణాగతి తత్వానికి ప్రహ్లాదుని గొప్ప ఉదాహరణగా నేరేట్ చేశారు స్వామి. ఇంకొక మాట చెప్తుంటారు, ఎందుకు ఈ శరణాగతి అంటే ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ లోపలికి వెళ్లే ముందు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో స్పిరిచువల్ పాత్ అన్ని మార్గాల్లో మానవులకు సందేహం లేని స్థలం లేదు. అందుకని సందేహ నివారణ రాశారు స్వామి. ఒక పుస్తకం సరిపోదు కనుక మనం సందేహం లేనివాడు ఉండడు నాకు తెలిసినంత వరకు. అన్ని విషయాలు సందేహం ఉంటుంది. లౌకిక విషయాల్లో ఉంటుంది, వ్యాపార విషయాల్లో ఉంటుంది, అన్ని విషయాల్లో సందేహాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలు కూడా కలుగుతాయి. స్వామి దేవుడా కాదా అన్ని సంవత్సరాలు బట్టి ఉన్నవాళ్ళు కూడా సందేహం కలుగుతుంది. కనుక మిగిలిన విషయాల సంగతి వదిలేసి ఆధ్యాత్మిక విషయాల్లో మానవుని సందేహాలను తీరాలంటే ఒకటే గతి, అదే శరణాగతి అని స్వామి సెలవు ఇచ్చారు. ఆ విధంగా శరణాగతి తత్వాన్ని గురించి పరమ అద్భుతంగా వివరించే స్వామివారి దివ్య ఉపన్యాసము 1960 సంవత్సరంలో నాటిది ఇది. ఇప్పుడు స్వామి ఇది కూడా ఇంట్రడక్షనే. ఇప్పుడు స్వామి చెప్పిన సందేశంలోకి వెళ్దాము. కాలమును బట్టి సర్వమును కలుగుతుండును మంచి చెడ్డలున్, కాలమును బట్టి వచ్చేడివి కల్మికి లేమికి రాకపోకలున్, కాలమే అన్ని రీతులను కారణమెంచుచు చూడగాను, ఈ కాలము లొంగదీయని మనుష్యుడొకడుండను లేడుగా ధరన్. మనంతా కాలానికి లొంగిపోవాల్సిందే గాని కాలం మన చేతిలో ఉండదు. మన దేహం కాలానికి లొంగిపోతుంది, కాలము పరమాత్మకు లొంగిపోతుంది. ఈ కాయము కాలానికి లొంగితే ఆ కాలము పరమాత్మకు లొంగి ఉంటుంది. సాధుజనులకు ఎల్లడ బాధ కలుగు, నీతి జనులకు నెల్లడ రోత కలుగు, ధర్మపరులకు ఎల్లడ చెడ్డ కలుగు, పృథ్వీ కలియుగమీ తెరగవలయు. అది కలియుగం పరిస్థితి ఎలా ఉందంటే సాధు సజ్జనులకి ఎప్పుడు బాధలే, నీతి జనులకు ఎప్పుడు రోతలే, ధర్మ తత్పరలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు చెడ్డలే. దిస్ ఈజ్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ కలియుగ. ఈ కలియుగంలో పృథ్వీ ఎలా ఉందంటే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. దివ్యాత్మ స్వరూపులారా, సో స్వామి డైరెక్ట్ స్పీచ్లో కనుక నేను మామూలు సంభాషణలో చెప్తాను. స్వామి మాటల్లో కాకుండా మనం స్వామి చెప్పిన ఇండైరెక్ట్ స్పీచ్ నేను డైరెక్ట్ స్పీచ్లో చెప్తాను మీకు. ఈ ప్రకృతి అంటేనే పరమాత్మ తత్వము. ఈ ప్రకృతి పవిత్రమైంది. కానీ మానవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఒక జడంగా భావించి ఒక శుష్క వైరాగ్యం అనే ఎడారి యందు దాన్ని వదిలిపెట్టక్కర్లేదు. అంటే ప్రకృతి ఒక జడ పదార్థము, దానివల్ల మనకేమీ ఉపయోగం లేదు. ఎప్పుడు వైరాగ్యం వస్తుంది? బాగా తిన్న తర్వాత వస్తుంది, లేక దొరకపోతున్న వైరాగ్యం వస్తుంది. ఈ ప్రకృతి అనేది ఒక జడ పదార్థము అని దాన్ని భావించేసి ఒక వైరాగ్య భావంతో, శుష్క వైరాగ్యం, నాట్ యూజ్ఫుల్, మీనింగ్లెస్, దాని యొక్క ఎడారిలో వదిలేద్దామని మీరు అనుకోనక్కర్లేదంటూ ప్రారంభించారు. అప్పుడు ఏం చేయమంటారు? ఆ ప్రకృతిని ఈశ్వరుతో ఏకము చేసే ప్రయత్నమునకు పూనుకొని దాని ద్వారా ప్రకృతి యొక్క ఆనందమును అనుభవించుకోవటానికి సంసిద్ధులై ఉండాలి. ప్రకృతి వేరు, పరమాత్మ వేరు అని భావన మనకైతే లేదు. వీఆర్ లక్కీ అట్లీస్ట్. ప్రకృతియే పరమాత్మ అని మనందరికీ నమ్మకం, ఇక్కడ ఉన్న గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ. ఆ నమ్మకంలో ఉన్నంటే పర్లేదు, ఈ పేర మనకు సంబంధం లేదు. ప్రకృతి పనికిరాని మనం ఎప్పుడు అనుకోవట్లేదు. ప్రకృతిలో అందాలను అనుభవిస్తూనే ఉన్నాం. సత్యము లేని స్థానమున లోకమున లేదు.
ట్రూత్ ఈజ్ ఎవ్రీవేర్. అంటే అప్పుడు ఏం చేయాలి? సత్యము అనిస్థానంలో ఉంది కనుక సత్య అన్వేషణ సలపటం మానాలట. సత్యాన్వేషణ పుస్తకం కూడా రాశారు స్వామి. సత్యం ఎక్కడుంది, మన అన్వేషణ సలపటం మానాలట. ఆ దశను దాటి ఆ సత్యాన్ని అనుభవించి ఆనందం అందుకోవాలట. స్వామి భగవంతుడా పరీక్ష చేయడం కాదు, ఆయన అనుసరించడము, ఆచరించడము, ఆనందించడం, అనుభవించడం. ఆయన భగవంతుడు కాదని కొన్ని వేల సంవత్సరాలు తప్ప చేసిన ఎవ్వరూ తెలుసుకోవాలి, కించిత్ తెలుసుకోలేని స్వామి చెప్పినప్పుడు మనం అనవసరంగా మన కాలాన్ని అనవసర విషయాలు ఎందుకు? అందుకనే అలాగనే సత్యం లేని స్థలం లేనిగా నువ్వు సత్యాన్ని అన్వేషణ చేయక్కర్లేదు, దేవుడు అన్వేషణ చేయక్కర్లేదు. ఆ సత్యమైన అన్వేషణ కంటే కాస్త ముందు దశను దాటి యూ జస్ట్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్ అండ్ ఎంజాయ్ అని చెప్తున్నారు స్వామి. ఈ ప్రపంచమంతా పరమాత్మ చైతన్యమే తప్ప అన్యము కాదు, మనం కూడా గోచరమైది. ఈ సృష్టియే చైతన్యము, చైతన్యమే సృష్టి. అంటే చైతన్యం లేని స్థానం మనకు ఎక్కడా కనిపించదు. ఆ చైతన్యం ఉండబట్టే నేను మాట్లాడుతున్నాను, చైతన్యం ఉండబట్టే మీరు వినగలుగుతున్నారు, చైతన్యం ఉండబట్టే అన్ని జీవరాశులు అలాగా భూమి మీద కనపడుతున్నాయి. కావున పారమార్థిక దృష్టితో, పవిత్రమైన భావంతో ప్రకృతి యొక్క చైతన్యమునే ఈశ్వరత్వంగా విశ్వసించి అనుభవించడానికి మీరు తగిన ప్రయత్నం చేయాలి. ప్రకృతి వేరైన భావన కాకండి. మనకైతే అది లేదు. మన పవిత్రమైన ప్రకృతిలో చెట్టును మనం పూజిస్తాము, గట్టును పూజిస్తాము, నదిని పూజిస్తాము. ఎందుకంటే ఇవన్నీ కూడా దైవ స్వరూపాలుగా అగ్నిని పూజిస్తాము, గాలిని పూజిస్తున్నాము, అన్నిటిని పూజిస్తున్నాము. కనుక అటువంటి భావంతో మీరు ఈశ్వరతత్వంగా విశ్వసించండి, అనుభవించడానికి మీరు తగిన ప్రయత్నం చేయమని అటువంటి భావం లేని వాళ్ళకి స్వామి సూచిస్తున్నారు. ఇంకాస్త ముందుకెళ్తారు. ఇది మనం జనరల్ గా చేసే విషయం ఇప్పుడు చెప్తుంటారు. ఈనాడు మనము మానవ జాతిని మాధవుని వైపు మరలించడానికి ప్రయత్నిస్తున్నామని భావిస్తున్నాము. థింకింగ్ దట్ వీఆర్ డైవర్టింగ్ ద మ్యాన్ కైండ్ టువర్డ్స్ గాడ్లీ. మానవ జాతిని మాధవుని వైపు పంపిస్తున్నాము, ప్రయత్నం చేస్తున్నాము అని భావన చేస్తున్నాము. అలా చేయటం వల్ల దీని ద్వారా నువ్వు ఏకత్వాన్ని, ఈశ్వరత్వాన్ని గుర్తించుకోలేవు. నువ్వేం చేయాలి? మనం అంటుంటాం కదండి, మన మధ్యలో ఉన్నాం రాక్షసత్వము, మానవత్వము, మాధవత్వం పైన. ఈ మానవత్వము, మాధవత్వం వైపు మరలించే ప్రయత్నం చేయాలి అని మనం అందరం అనుకున్నదే. కానీ స్వామి ఏమంటారు, అలాగా నువ్వు ప్రయత్నం చేస్తే యూ కెనాట్ ఫైండ్ యూనిటీ, ఈశ్వరతత్వాన్ని గుర్తించలేవు. మరి ఏం చేయాలని స్వామి క్వశ్చన్, స్వామి చెప్తారు ఆన్సర్. ఆ ఈశ్వరత్వమునే మానవ జాతి యందు ఆవిర్భవింపజేసి ప్రయత్నించాలి. అంటే భగవంతుడు అన్ని జీవరాశుల్లో ఉన్నాడు అన్న భావన అంటే ఇట్స్ బెటర్ దాన్ దట్ వన్. ఈ మానవుని మాధవుని వైపు చేసే ప్రయత్నం కంటే ఆ ఈశ్వరుడు లేని స్థలము లేదు, ఈశ్వరుడు సర్వభూతానం అన్న భావన గనక నువ్వు కలిగించుకుంటే దిస్ ఈజ్ బెటర్ దాన్ దట్ వన్ అంటారు స్వామి. అంటే ఈశ్వరత్వమునే మానవ జాతి యందు ఆవిర్భవించేసి ప్రయత్నించాలి. దాని గురించి ఏం చేయాలంటే మనలో ఉన్న దివ్య చైతన్యమును ప్రకటించే విధంగా మన వ్యక్తిత్వాన్ని దిద్దుకోవాలి. మన లోపల దివ్య స్వరూపం ఉంది, ఆత్మస్వరూపము ఉంది. ఆ ఆత్మతత్వాన్ని గుర్తించే విధంగా మన వ్యక్తిత్వాన్ని, మన యొక్క క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోమంటారు. పరమాత్మ స్వరూపమైన ఈ ప్రకృతిని కేవలము, మరలా ఇందాక చెప్పిన మాట చెప్తారు, పరమాత్మ స్వరూపమైన ఈ ప్రకృతిని కేవలం ఒక జడ స్వరూపముగా భావించేవారు మనమైతే భావించట్లా. హూ ఆర్ థింకింగ్ లైక్ దిస్, అది పనికిరాని పదార్థము, ఇట్స్ ఇనర్షియా. ఈ ప్రకృతి ఒక ఇనర్షియా, జడ పదార్థం అంది. జడ భరతుడని మాట విన్నాం అంటే వాడి కదలికలు ఏముండవు, దీనివల్ల మనకేం ఉపయోగం లేదు అని కొంతమంది భావిస్తున్నారు. అలా భావించే వారంతా ఎటువంటి వారంటే భగవతత్వాన్ని గుర్తింపలేని వ్యక్తులే. అద్భుతంగా చెప్పారు స్వామి. Those who are not unable to understand the divinity, they feel that this entire nature is useless, this is nothing but inertia, జడ పదార్థము. సకల చరాచరములందు కూడాను తన శక్తి స్వరూపాన్ని నానా రూపనామాలతో ప్రకటింపజేసే ఏకైక ఆత్మతత్వమే భగవతత్వం. మనలో ఉన్న ఆత్మతత్వమే భగవతత్వం.
అది రకరకాల రూపాలతో ఉంటుంది, రకరకాల నామాలతో ఉంటుంది. సకల చరాచరాల్లో కూడా ఈ శక్తి స్వరూపంగా ఉంటుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత మన మంత్రం చదువుతాం అమ్మవారికి. ఆవిడ లేని స్థలం లేదు, ఆ శక్తి స్వరూపిణి లేని పదార్థం లేదు. ప్రతి జీవి యందు చైతన్య స్వరూపమే శక్తి స్వరూపము. అట్టి భగవతత్వమునందు మునిగి మన జీవత్వమును బ్రహ్మత్వంగా మార్చుకునే ప్రయత్నము పూనుకోవాలి. అందుకు మనము అవలంబించవలసిన మార్గం ఏంటి? ఏ మార్గం ద్వారా మనం ఈ జీవత్వాన్ని బ్రహ్మత్వంగా మార్చుకోవచ్చు? వాట్ ఈజ్ ద పాత్ అంటే, ఈనాటి మానవుడు ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ చెప్తున్నారు స్వామి ఇక్కడ. ఈనాటి మానవుడు ఒక నిమిషం తమోగుణంతో ఉంటాడు, మరొక నిమిషము రజోగుణంతో ఉంటాడు, ఇంకొక నిమిషము సాత్విక గుణంతో ప్రవర్తిస్తున్నాడు. ఏ నిమిషంలో సాత్వికమో, ఏ నిమిషంలో రాజసికమో, ఏ నిమిషంలో తామసికమో చెప్పలేము. ఈ సాత్విక, రాజసిక, తామసికములు ఒకదాన్ని మరొకటి ఓవర్టేక్ చేస్తూ పోతున్నాయి. ఈ గుణముల సమ్మిళితమైన ఘర్షణ యందు సత్య మార్గాన్ని అనుసరించగలుగుతామనుకోవడం కేవలం భ్రాంతి. ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉండి ఒక విధమైన గుణము లేకుండా ఒకదానొకటి ఘర్షణ చెందుతూ నేను సత్య మార్గంలో ఉన్నానండి, నాకు సత్యతత్వం తెలిసింది, నాకు సత్యాన్వేషణ పొందాను అంటే ఇట్స్ మీనింగ్లెస్, ఇట్స్ జస్ట్ ఇల్యూషన్. నేను సాధించాను పొగదంటే నీకు నిర్దిష్టమైన గుణభావనే లేనప్పుడు ఈ గుణాల మధ్య స్పర్ధ, గుణాల మధ్య ఘర్షణ, ఒక విధమైన నువ్వు సాత్వికమైన బిహేవియర్ అంటే నీ ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, నువ్వు ఒక రకంగా ఉండవే. ఈ నిమిషంలో ఒక రకంగా ఉండి, మరో నిమిషంలో ఒక రకంగా ఉండి, ఇంకో నిమిషంలో ఒక రకంగా ఉన్నప్పుడు ఇటువంటి ఘర్షణ మధ్య నేను సత్య మార్గంలో ప్రయాణిస్తున్నానండి, నేను చాలా ప్రోగ్రెస్ చెందానంటే నోబడీ కెన్ బిలీవర్స్, ఇట్స్ జస్ట్ ఇల్యూషన్ అంటారు స్వామి. కనుకనే కల్పితమైన ఈ గుణములను ఏకత్వం వైపు మరలిచ్చే ప్రయత్నం కలపాలి. ఈ గుణాలు కల్పితమైనవి. ప్రకృతిలో 3 గుణాలున్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉన్న త్రిగుణాత్మక స్వరూపమే. ఆ రూపమే మానవులో వచ్చింది. త్రిగుణాత్మక 3 రకాలుగా ఏదో గుణాలతో ఉంటాడు మానవుడు. ఇంకొక మాట చెప్తారు ఇక్కడ, కోమలమైన రేఖలతో కూడిన గులాబీ పుష్పానికి కింద ముళ్ళు చేరి ఉన్నట్లుగా ముళ్ళు లేని గులాబీ ఉండదు. ఈ లోకంలో మంచి చెడులు కలిసి ఉంటాయి. ఈ లోకంలో మంచి చెడులు కలిసి ఉండబట్టి మనకి ఇక్కడ సంహారం లేదు. కలియుగంలో, త్రేతాయుగంలో సంహారం ఉంది, ద్వాపర యుగంలో సంహారం ఉంది. మరి కలియుగంలో సంహారం ఉండాలి న్యాయంగా. మరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే భగవంతుడు ప్రణాళికతో వచ్చినప్పుడు దుష్టులను శిక్షించాలి. ఏకబారిని శిక్షిస్తాడు. ఒక మనిషిలోనే మంచి ఉంది, ఒక మనిషిలోనే చెడు ఉంది. ఇదివరకు ఒక మంచి ఒక ప్రదేశంలో ఉండేది, అయోధ్య మంచివాళ్ళు, అక్కడ లంకానగరం చెడ్డవాళ్లు త్రేతాయుగంలో. ద్వాపర యుగంలో వచ్చాక ఒకటే బిల్డింగ్ లో ఉన్నారు. ఒక అంతఃపురంలోనే 5 మంచివాళ్ళు, 100 వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నారు. ఈ కలియుగంలో వచ్చేకి ప్రతి వాడు హీ పర్ఫెక్ట్లీ ప్యూర్ అని చెప్పలేము, హీ పర్ఫెక్ట్లీ ఫాల్టీ అని చెప్పలేము. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ ప్యూర్ అండ్ ఫాల్టీ. ఆ మంచి చెడులు కలిసిమెలిసి ఉంటున్నాయి గనక ఇక్కడ సంహారం లేదు. అప్పుడు ఏం చేయాలి మరి? ముళ్ళు ఉన్నాయి కదా, గులాబీని వదిలేస్తామా? ముళ్లను తాకకుండా మనము గులాబీ పుష్పాన్ని కోసుకుంటాము. అలాగనే జగత్తునందు మలినమైన గుణాలను త్యజించి పవిత్రమైన ప్రేమ పుష్పాన్ని మాత్రమే అందుకోవటానికి ప్రయత్నం చేయాలంటారు స్వామి. అదే సందేశంలో ఇంకాస్త ముందుకెళ్తూ మన యొక్క భక్తి ఎలా ఉంటుంది, మన యొక్క నేచర్, మానవుని యొక్క గుణాలు ఎలా ఉంటున్నాయో ఇంకాస్త ఇంకొక విధమైన ఉదాహరణ, ఇంకొక విధమైన అంశంతో వెళ్తున్నారు. ఈనాడు లోకంలో మానవులు దైవానికి కానుకలు ఇచ్చి తమ కోరికలను నెరవేర్చుకుంటకే ప్రయత్నం చేస్తున్నాడు. మన స్వామి పూజలకు లొంగేవాడు కాదు, దేనికి లొంగేవాడు కాదు మన స్వామి. కానుకలు ఇవ్వటం వల్ల మన కోరికలు జయప్రదం అవుతాయనుకుంటే మనం దైవమును దైవముగా భావిస్తున్నామా లేక వ్యామోహ సమితులైన వ్యక్తి స్వరూపంగా భావిస్తున్నామా అనేది విచారణ చేయాలి. మనకే వదిలేస్తారు. మనం ఏదైనా ఒక షాపుకి వెళ్ళినప్పుడు కొన్ని కాసులు వాడికి అందిస్తాము, మనకు కావాల్సిన వస్తువులు అందుకుంటాము.
ఇది కేవలం వ్యాపార సంబంధం, బిజినెస్. కానీ పరులు తాను అనే ద్వైతభావం లేనివంటి ఏకత్వమే భగవతత్వము. ఇక్కడ డిఫరెన్షియేషన్ లేదు భగవతత్వంలో. అలాంటి దివ్యమైన స్థానమందు కూడా మనం వ్యాపార సంబంధమైన విషయాలకు పాల్పడుతున్నామంటే దైవత్వమును మనం సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. వీ హ్యావ్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ డివినిటీ. అక్కడ కూడా బేరసారాలు చేసామనుకోండి, వ్యాపార సంబంధమైన ప్రవృత్తితో ఉన్నామనుకోండి దైవిక మార్గంలో దేవుడి దగ్గర కూడా, దట్ మీన్స్ వీ హ్యావ్ నాట్ అండర్స్టాండ్ డివినిటీ ప్రాపర్లీ. వీ థింక్ దట్ డివినిటీ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ బిజినెస్. మలినమైన మనస్సుతో స్వప్న దృశ్యములైన ఈ పదార్థములతో నిత్య సత్యమైన పరమాత్మ ప్రేమను కొనటానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? గోపికలు పరిపూర్ణమైన శరణాగతి భావంతో తమ హృదయ కమలమునే కృష్ణునికి అర్పించారు. దాని ద్వారా కృష్ణుని ప్రేమ యొక్క మకరంధ్రాన్ని గ్రోలగలిగారు. మలినమైన మనస్సు గాని క్షణభంగురమైన వస్తువులు గాని వారు ఏనాడు అర్పితం చేయలేదు. ఆ కృష్ణ పరమాత్మ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరిగాడంటే అక్కడ ఈ వ్యాపార సంబంధమైన భావాలు లేవు, ఈ వ్యాపార చింతన లేదు, మలినమైన మనస్సు లేవు, క్షణభంగురమైన వస్తువులు దే హ్యావ్ నాట్ ఆఫర్డ్ టు కృష్ణ పరమాత్మ. దే హ్యావ్ టోటల్లీ సరెండర్డ్ టు కృష్ణ. దే హ్యావ్ సీన్ కృష్ణ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి దృశ్యంలో కృష్ణుని దర్శించగలిగారు. అందువల్లనే ఆ కృష్ణుని యొక్క ప్రేమ మకరంధ్రాన్ని చూరగొరిగారు. తనివితీర గ్లోరియల్ అంటారు స్వామి. ఇప్పుడు స్వామి వాట్ ఈజ్ మెంట్ బై సరెండరింగ్, శరణాగతి అంటే ఏమిటి చాలా క్లియర్ గా డెఫినేషన్ చెప్తారు ఇక్కడ. మనం శరణాగతి ఇందా చెప్పుకున్నాం. మన దేహాన్ని, మన ఇంద్రియాలని, మన మనస్సుని, మన బుద్ధిని, మన ఉద్యోగాన్ని, మన వ్యాపారాన్ని, మన బాధ్యతలు అన్ని కూడా ఆయన పాదాల దగ్గర వదిలేయటం. ఓకే, అది ఒక విధమైన శరణాగతి అవుతుంది కావచ్చు. ఇట్ మే బి వన్ టైప్ ఆఫ్ శరణాగతి. బట్ వాట్ స్వామి సేస్, సర్వం విష్ణుమయం అన్నదే శరణాగతి భావం. అది శరణాగతికి మనం ఎవరన్నా అడిగితే మనం చెప్పవలసిన డెఫినేషన్ అర్థం ఏంటంటే, ఏమండి శరణాగతి అంటుంటారు కదా, ఏమైనా చెప్పమంటే ఈ మాట చెప్పాలి, ఆన్సర్ చెప్పాలా. సర్వం విష్ణుమయం అన్నదే శరణాగతి భావం. మనం సత్సంగాలకు జాగ్రత్తగా వింటుంటే మనం ఒక్కొక్క మాట మనకు గుర్తుకొస్తుంది. నేను ఏం చెప్పాడు ఆయన, హూ ఇజ్ ఎ పర్మనెంట్ డివోటీ, హూ ఇజ్ ఎ పార్ట్ టైం డివోటీ అంటే స్వామి చాలా సులభంగా చెప్పారు. భగవంతుడు ఏ ప్రసాదం ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేసేవాడు పర్మనెంట్ డివోటీ. నేను ఇలా అనుకున్నానే స్వామి అలా ఇచ్చారే, ఇది ఇలా అవుతుంది అనుకునే అలా అయిందే అని మనం పెట్టామనుకోండి, మనం పార్ట్ టైం డివోటీస్. మనకి ఇంత జీతం మొహమే పడేస్తారు, నో పెన్షన్, నో మెడికల్ ఎయిడ్, నో లీవ్స్. మనకు అన్ని సదుపాయాలు కావాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా మన అన్ని బెనిఫిట్స్ పొందాలంటే వీ షుడ్ బి యాజ్ పర్మనెంట్ డివోటీ, నాట్ పార్ట్ టైం డివోటీ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు పార్ట్ టైం డివోటీస్ కాదు మీరంతా. మనం ఏది ఇస్తే వీ షుడ్ యాక్సెప్ట్. ఇది భగవంతుని ప్రసాదము, కొబ్బరికాయ తెచ్చాము, కొబ్బరి అయినా పర్లేదు, కుళ్ళిపోయినా పర్లేదు, మనలో భావన కలగదు. ఇది భగవంతు ఆ తత్వానికి రావడానికి అంటే నేను చెప్పింది సులభమే వస్తుంది. నిన్న ఆయనే చెప్పాడు, ఎగ్జాంపుల్ ఆయనే చెప్పుకున్నాడు. అంత కోపిస్ట్గా ఉండేవాడు ఇప్పుడు ఆ బ్యాలెన్స్ స్టేట్కి ఎలా వచ్చాడు అంటే స్పిరిచువల్ పాత్, ఆధ్యాత్మికత, తగ్గించుకోవడము, నాదనే భావం లేదు, అంతా భగవంతుంది అన్న నేను చెప్పిన దాంట్లో అది ఎగ్జాంపుల్ అనమాట. ఇంకేం చెప్పాడు ఇంకోటి, ఈ మన గమ్యం ఏంటంటే భగవంతుడు ఆత్మసాక్షాత్కారం అండి. నాలో ఉన్న ఆత్మ నాకు దర్శనం కావాలి. ఐ షుడ్ సీ మై సోల్, నన్ను ఆత్మని దర్శించుకోవాలి. అది ప్రతి వాడి యొక్క గమ్యంగా పెట్టుకోవాలి మనం. ఆత్మ సాక్షాత్కారం అంటే భగవత్ సాక్షాత్కారం. ఆత్మ వేరు, భగవంతుడు వేరు కాదు కదండి. కనుక మన గమ్యం ఎలా ఉండాలి, ద ఎయిమ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ఆత్మ సాక్షాత్కార. ఇప్పుడు కనుక ఎప్పుడు అవుతుంది నీకు ఆత్మ సాక్షాత్కారం అంటే వెన్ యూ టోటలీ సరెండర్డ్ టు గాడ్. ఎప్పుడైతే నువ్వు భగవంతుడు సర్వస్వ శరణాగతి, సంపూర్ణ శరణాగతి చెందావంటే మనకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం. బట్ వాట్ ఈజ్ మైన్ బై శరణాగతి అంటే సర్వం విష్ణుమయం అన్నదే శరణాగతి. సార్ చెప్పండి. రావట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. ఎక్కడి నుంచి నాకు రావట్లేదు, అందరికి వస్తున్నాం తెలీదు. సార్ చెప్పండి సార్.
వస్తుంది. కానీ గారు మీకు వినపడుతుందా స్పీచ్? అందరికి బాగానే అనిపిస్తుంది. సాయిరామ్ వినపడుతుంది సార్. మీదే ఒకసారి చూసుకోండి, సరి చూసుకోండి. ఇంకా 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి, 2 సబ్ పాయింట్స్ చూసి విల్ క్లోజ్ టుడే. ఎందుకంటే ఈ రోజు ఎలాగో కాదు ఇది. స్వామి దగ్గర 1.5 గంటన్నర 2 గంటల ఉపన్యాసం ఇది. 2 సబ్ పాయింట్స్. మీకు వినపడుతుందా? వినపడుతుంది సాయిరామ్. మీరు ఒకసారి లాగౌట్ అయి బయటికి రాను సార్. నేను ఐ విల్ వెయిట్. రామ్మోహన్ గారు ఒకసారి లాగౌట్ అయి బయటికి రండి, క్లోజ్ చేసి మళ్ళీ లోపల రండి. కనుక శరణాగతి భావము అంటే స్వామి చెప్పిన సులభమైన తత్వం. చాలా ఈజీ అంటారు స్వామి. ఎంత ఈజీ అంటే ఇంకాస్త ముందు పోయిన తర్వాత చెప్తారు. అంతకంటే అంత సులభం అన్నమాట ఇది. అంటే ఎమ్మెల్యే గారు మీ వాయిస్ రావట్లేదు మాకు. సార్ మీరు ఒకసారి ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోయి మళ్ళీ లాగిన్ కాండి సార్. సార్ చారి గారు చెప్పండి, సుందర్ గారు చెప్పండి ఆయనకి. సాయిరామ్. రామ్మోహన్ గారు, సాయిరామ్. రామ్మోహన్ రావు గారు, మనం ఎవరు మాట్లాడినా ఆయన వినపడదు అంతే. అది బాగా టైం చేసుకోవాలి. ఇలా వాల్యూమ్ రెడ్యూస్ చేసుకున్నారేమో ఒకసారి చెక్ చేసుకోమని. ఒక భజన పాడండి వల్లి మోహన్ మేడం, ఈలోగా 2 minutes. ఇద్దరు లెఫ్ట్ అయ్యారు, ఆ సోదరులు సోదరిమణి ఇద్దరు లెఫ్ట్ అయ్యారు. ఒక భజన పాడండి ఈలోగా వల్లి మోహన్. వల్లి మోహన్ మేడం పాడుతున్నాను సార్. ఓకే. కృష్ణ మురారి భవభయహారి హే గిరిధారి గోపాల్. కృష్ణ మురారి భవభయహారి హే గిరిధారి గోపాల్. భక్తి విహారి హృదయ విహారి భక్త సఖా భగవాన్. భక్తి విహారి హృదయ విహారి భక్త సఖా భగవాన్. భక్త సఖా భగవాన్. భక్త సఖా. నా వాయిస్ వస్తుందా మీకు? వినిపిస్తుందండి. కృష్ణ మురారి భవభయహారి హే గిరిధారి గోపాల్. భక్తి విహారి హృదయ విహారి భగవాన్. భక్త సఖా భగవాన్. భక్త సఖా భగవాన్. కృష్ణ మురారి భవభయహారి హే గిరిధారి గోపాల్. సాయిరామ్ సార్. ఇట్స్ ఓకే, వినపడిందా? ఓకే ఓకే, వెరీ నైస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, విల్ హ్యావ్ 2 సబ్ పాయింట్స్ ఉన్నాయి. అప్ టు 12 వీ కెన్ కంటిన్యూ, వీ కెన్ హ్యావ్ సమ్ భజన్స్. ఇప్పుడు శరణాగతి అంటే స్వామి చెప్తున్నారు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సర్వం విష్ణుమయం అనేదే శరణాగతి భావము. అంటే శరణాగతి అనగా సర్వము పరమాత్మకి అర్పితము చేయటం అని మన వ్యావహారిక లోకంలో ఒక అర్థము. మనం అనుకున్నాం కదా, మనం మొత్తం ఆయనకు అప్పచెప్పాము, బ్యాంక్ ఖాతాలు అన్నీ కూడా వ్యావహారికంగా. ఇది నానార్థంలో ఒకటిగా ఉండవచ్చు. ఇట్ మే బి వన్ ఆస్పెక్ట్, ఇట్స్ నాట్ ట్రూత్, యథార్థం కాదంటారు. మీరు అనుకుంటారే మేము శరీరం ఇచ్చాము,
ఇంద్రియాలు ఇచ్చాము, మనసు ఇచ్చాము, బుద్ధి ఇచ్చాము, బ్యాంక్ అకౌంట్ ఇచ్చాము, బాధ్యతలు ఇచ్చాము, సర్వం ప్రాపర్టీస్ అంతా భగవంతుడికి ఇచ్చాము, నువ్వు ఎలా చెప్తే అలా స్వామి అని అనుకుంటాము లౌకిక వ్యవహారికంలో. ఇట్ మే బి వన్ ఆస్పెక్ట్, బికాజ్ శరణాగతి అంటే 10 రకాల అర్థాలు ఉన్నాయి, అర్జునుడికి 10 పేర్లు ఉన్నట్టుగా. ఇట్ మే బి వన్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్ విచ్ నాట్ యాక్చువల్ వన్, నాట్ యథార్థం కాదు. అతీతమైన స్థానంలో అపరిమితమైన ఆనందంలో మునగటమే శరణాగతి తత్వం యొక్క తత్వం. ఇది ద సుప్రీం స్టేజ్. అపరిమితమైన ఆనందం, దీనికి మెజర్మెంట్ లేదు. అటువంటి అపరిమితమైన ఆనందంలో మునగటమే శరణాగతి యొక్క తత్వం అంటారు. అంటే శరణాగతి అంటే మరొక అర్థం ఉందని స్వామి చాలా ముఖ్యమని చెప్పారు. మనం ఈ కాన్సెప్ట్ లో ఉంటాం, జాగ్రత్త వినాలి. అందరం చెప్తుంటారు ఇది బ్రహ్మ సత్యం జగన్మిథ్య, తప్పేం లేదు, ఈ కాన్సెప్ట్ లో తప్పేం లేదు. కానీ ఇది కూడా వద్దంటారు స్వామి. బ్రహ్మ సత్యము జగన్మిథ్య అనుకోవడంలో జగదీశుడు వేరు, జగత్తు వేరు, కొంతవరకు వేరు చేసిన అవుతుంది. అంటే బ్రహ్మ పైన ఉన్నాడు, జగత్తు కింద ఉందండి. సో టూ ఇక్కడ ద్వంద్వ భావన ఉంది, ద్వైత భావన ఉంది, అది కూడా వద్దంటారు. సో బ్రహ్మ సత్యం జగన్మిథ్య కూడా అనుకోకుండా, అలా కాకుండా ఇలా అనుకోమంటారు. ఏమిటది? సర్వం విష్ణుమయం జగత్, అంతా భగవంతుని యొక్క ఆకారమే, అతని యొక్క మాయే అని సత్యాన్ని గుర్తించి వచ్చేటమే శరణాగతత్వము. దట్ ఈస్ ద డెఫినేషన్. అంటే సర్వం విష్ణుమయం జగత్ అనే భావనకు రావటమే శరణాగతి. అంటే సర్వలలో భగవంతుని దర్శించడమే శరణాగతి. మన దేహాన్ని, మనస్సుని, వస్తువులని, బాధ్యతలను పరమాత్మకు అర్పితం చేసినంత మాత్రాన అది శరణాగతి కానేరదు. అంతటా అన్ని ఎడలా అన్నియు దైవత్మనే విశ్వసించే ఏకత్వ భావనే శరణాగతి. In all the places, in all the places, at all the times, divinity is there, manifested in all the ways. ఇలాంటి శరణాగతి పొందిన మానవుని జీవత్వమనే శివత్వముగా భావించే వ్యక్తిని భగవంతుడు, ఇక్కడ జీవుడు కాదు, ఎందుకంటే ఎక్కడ చూసినా భగవంతుని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు, గోపికల్లాగా, రాధలాగా. దే ఆర్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ప్లేస్ అండ్ ఎవ్రీ టైమ్ ఆల్సో. అటువంటి వాళ్ళని ఏం చేస్తాడట? ఆ జీవత్వమనే శివత్వముగా భావించే వ్యక్తిని, హూ ఫాలోస్ దిస్, హూ ఇంప్లిమెంట్ దిస్, హూ ఎక్స్పీరియన్స్ దిస్ శరణాగతి, భగవంతుడు తన హస్తమునందు ఉంచుకొని భూవలయమనే ఈ పంజరము నుంచి విడిపించి జనన మరణములనే వైతరిని దాటించి తన హృదయానికి హత్తుకుంటాడు. అట్టి ప్రేమతత్వమే శరణాగతి తత్వం. అటు వ్యక్తి అంటే ఎవరు? హూ ఈజ్ వ్యక్తి? మన వ్యక్తిని చాలాసార్లు అంటుంటాము. హూ ఈజ్ ఇండివిజువల్? వ్యక్తి అంటే ఎవరంటే తనలో నిగూఢంగా అవ్యక్తంగా ఉన్న పరంజ్యోతి తత్వాన్ని సర్వత్రా ప్రకాశింపజేయ తత్వమే వ్యక్తిత్వానికి. ద ఇన్నర్ బ్యూటీ, ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్, లోపలను ఆత్మ చైతన్యాన్ని, ఆ జ్యోతి స్వరూపాన్ని బయటికి వ్యక్తీకరింపజేయటమే చేసేవాడు నిరంతరము వ్యక్తి. ఆ పరంజ్యోతి తత్వాన్ని సర్వత్రా ప్రకాశింపజేయటమే తత్వమే వ్యక్తిత్వానికి అర్థం. అంటే మానవుడంటే సామాన్యమైన మానవుడు అనుకుని మోసపోకూడదు. ఈ పెట్టిన పేరు, పుట్టిన రూపము రెండు కల్పితములే. విత్తులో మొక్కవలే జీవత్వంలో ఈశ్వరత్వం సహజంగా ఉంటుంది. విత్తు మొక్కవాలంటే కొంత సంస్కారం పూనుకోవాలి. అదే రీతిగా వ్యక్తిత్వము శక్తిమయంగా రూపొందాలంటే దాని కూడాను కొన్ని సంస్కారాలు అవసరము. అట్టి సంస్కారములే నవవిధ భక్తి మార్గములు. వీటి ద్వారా మనం దివ్యత్వాన్ని ప్రకటింపజేసే మార్గమందు మనం కాలు పెట్టాల. నవవిధ భక్తి మార్గాల్లో తెలుసుకున్నాం కనుక వాటిలో ఏదో మార్గం కాలు పెట్టమంటారు. ఇట్టి సత్యమని తెలిపే వ్యక్తులు మనకు గురువులుగా ఉన్నప్పుడు పారమార్థికమైన లక్ష్యంతో మన జీవితం సార్థంపు చేసుకోవడానికి తగిన శ్రద్ధ కలగవచ్చు. ఇంకొక చిన్న ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఈనాడు ఎక్కడ చూసినా నాస్తికత్వమే అంటారు స్వామి. పాపభీతి లేదు, దైవప్రీతి లేదు. గుణముల యొక్క దోషముల చేత మానవుడు ఆధారాన్ని వదిలి ఆధేయమనే ఆధారంగా తీసుకోవటమే దిగుమది. వీఆర్ ఫర్గెటింగ్ ద క్రియేటర్, ఎంజాయింగ్ ద క్రియేషన్. ఈ క్రియేషన్ చేసిన వాడు క్రియేటర్. ఈ క్రియేటర్ మర్చిపోతున్నాం, ఆధారాన్ని మర్చిపోతున్నాం, ఆధేయం ఆధారంగా చేసుకుంటున్నాం.
అసలు ఎవడు మనం పుట్టించాడు, సృష్టికర్త ఎవరు, ఆ యొక్క కనిపించే శక్తి ఎవరు, దాని గురించి మర్చిపోయి ఆయన చేసిన మొత్తం సమస్త సృష్టి యొక్క ఆనందంలో మైమర్చిపోతున్నాం. అదే రీజన్ అంటారు. సినిమా హాల్ ఎగ్జాంపుల్ చెప్తారు ఇక్కడ. సినిమా హాల్ ఉంది, తెరను చూస్తుంటే తెర ఉంటుంది. తెర చూస్తే పూర్వకాలంలో, అంటే ఇప్పుడంటే కాస్త కల్చర్ పెరిగింది, పూర్వకాలంలో అలాగే తెర ఉంటే ఈలలు కొట్టేవారు సినిమా హాల్లో, ఊరుకోరు బ్లాంక్ తెర ఉంటే. సినిమా హాల్లో తెరను చూస్తుంటే ఇంకా బొమ్మలు రాలేదే అని బొమ్మలపైనే మన దృష్టి ఉంటుంది, కానీ తెరపైన ఏమాత్రం ఉండదు. కానీ ఆ తెరయే లేకపోతే బొమ్మలు కనిపించవు కదా. మనం వచ్చిపోయే బొమ్మల కోసం వెళుతున్నామే కానీ ఆ బొమ్మలకు ఆధారమైన తెరను ఏమాత్రమూ ఆశించడం లేదు కదా. అదే రీతిగా మన వాంఛలు గుణమాలిన్యంతో చేరిపోవడం చేత క్షణభంగురమైన రూపనామం చేత ఆకర్షితులమై తద్వారా అందుకున్న ఫలమును ఆశించి ఆ ఫల నిమిత్తమై మన కాయమును కాలమును కర్మలను అంకితం చేసుకుంటున్నాము. కాయమును కాలమును కర్మలను అంకితం చేయవలసింది ఎవరికి? కాలకాల ప్రపన్నానాం కాల కిం కరిష్యతి. అంటే ఈ కాలము దేహాన్ని మింగితే కాలాన్ని కూడా మింగేవాడు ఈశ్వరుడు. ఈ ఈశ్వరత్వం మనం హృదయపూర్వకంగా విశ్వసిస్తే, మానవత్వంలోని ఈశ్వరత్వం ప్రకటిస్తే ఏ విధమైన భయభ్రాంతులకు అవకాశం లేదు. వైఫియర్ వినాం హియర్ అని స్వామి మనకి అభయం ఇచ్చాడు. నేనుండగా నీకు భయం ఎందుకు అని చెప్పినప్పుడు మనం భయపడకూడదు. అంటే మనం భయపడుతున్నామంటే ఆయన ఉనికిని మనం ఆయన ఉనికి మీద మనకు నమ్మకం లేదు. ఉంటాడో లేదో, టైంకి వస్తాడో లేదో. ఒకతను రాత్రిపూట ఎక్కడో పోతున్నాడు, చీకట్లో సడన్ గా ఫాల్ అయ్యాడు. ఏదో లక్కిలి పట్టుకున్నాడు, కొమ్మ పట్టుకున్నాడు, ఊగుతున్నాడు. అర్ధరాత్రిపూట ఎప్పు తెల్లారెళ్ళి రాత్రిపూట ఎవడొచ్చి ప్రొటెక్ట్ చేస్తాడు? ఎవడు అరిచినా దిక్కుమొక్కు లేదు. కానీ ఒక ఆయన అరుస్తున్నాడు, నువ్వు వదులు నేను కాపాడుతానంటున్నాడు. ఇతనేమన్నాడు? చీకట్లో ఉన్నాడు, చెట్టు కొమ్మ దొరికింది, గోయలో ఉన్నాడు, లోయలో ఉన్నాడు. ఆ చెట్టు కొమ్మ వదిలేస్తే ఏమవుతుందో, లోయలో పడతానో గోయతులో పడతానో ప్రాణం పోతుందేమో. కానీ పైనుంచి ఒక వాణి వినపడుతోంది, నువ్వు వదులు నేను కాపాడుతానంటున్నాడు. కానీ ఇతను వదలలేకపోతున్నాడు. అలాగా అతి కష్టం మీద ఆ చేయి మార్చి ఈ చేయి మార్చి శక్తినంత ఉపయోగించి నీరసించిపోయి తెల్లారదాకా పట్టుకున్నాడు. తెల్లారుతోంది, మసక చీకటి వచ్చింది. వాడు ఒక అడుగు గుంటలోనే పడి ఉన్నవాడు. వాడు ఆ కొమ్మను వదిలితే ఎక్కడికి పోడు. ఒక అడుగు గుంటలోనే పడినవాడు. వాడేం ప్రాణం పోదు. పైనుంచి చెప్తూనే ఉంది, నువ్వు చెయ్యి వదులు నేను కాపాడుతానంటే అది పెద్ద లోయో గుంటో అనుకున్నాడు. తెల్లవాళ్ళు పాపం అలాగా మోసభరితంగా పట్టుకున్నాడు. కనుక ఆ స్థితిలో ఉన్నారు అని స్వామి చెప్తున్నాడు. కనుక దేహాన్ని, కాలాన్ని, కర్మని మనం ఈశ్వరపరంగా చేయాలి. లాస్ట్ పేరా. ప్రపంచం నందు ప్రతి పదార్థము ఏదో ఒక రీతిగా అంచెము కాక తప్పదు. యుగములు జగములే కదిలినప్పుడు, అవతారములే మారినప్పుడు, ఇంకా క్షణభంగురమైన పాండిత్యము గాని ఆర్జించిన ధనగనక వస్తువాహనాలు గాని మారకుంటాయా? కలియుగంలో ఉన్నాం. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం, ద్వాపరయుగం అయిపోయింది, 10 అవతారాలు అయిపోయింది. ఇప్పుడు కలికి అవతారంలో ఉన్నాయి, అవతారాలే మారిపోతున్నాయి. అటువంటిప్పుడు ఈ జగత్తులో ఏ పదార్థం కూడా అంచెము కావాల్సిందే, శాశ్వతం కాదు. మారకుంటాయా? ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన మన దేహమునే మనం ఏదో ఒక నాడు వదిలి వెళ్తున్నాము. మీరు దేహియే కాని దేహం కాదు, నేను దేహం కాదు దేహి. స్వామి మనకు ఎన్నోసార్లు చెప్పారు. కానీ మన స్వామి మీద బాహ్య శరీరం మీద ప్రేమతో స్వామిని మన బాహ్య నేత్రాల్లో దర్శించుకోని చెప్పి ఎన్నో పర్యాలు మన పుట్టపర్తికి వెళ్ళాం. తప్పేం లేదు, దర్శనం అవసరమే. స్వామి ఏం చెప్పారు? నా దేహతత్వంతో చూడకండి, నేను దేహం కాదు, నా దేహి. నాకు శరీరానికి ఏ బాధలు లేదు. ఆ విధంగా 5 సంవత్సరాలు కాలుకి ఇబ్బంది కలిగిన స్వామి దాన్ని ఏమాత్రము దాన్ని ఏం చేసుకోకుండా అలానే ఉన్నారు.
అంటే నేను దేహం కాదు, దేహి. ఈ సత్యాన్ని గుర్తించమంటున్నారు. మీరు ఆధ్యాత్మిక మార్గంలో అవలంబించి ఆనందమును అందుకోవాలనే అభిరుచి కలిగిన వారలే అయితే మీ హృదయాన్ని ఏకత్వమైన ఆత్మతత్వంలో ప్రవేశపెట్టండి. ఆనాడే మీ గుణముల యొక్క మాలిన్యం తొలగిపోయి హృదయం పరిశుద్ధం అవుతుంది. యవ్వనానికి ఉద్రేకము, వార్ధక్యానికి భయము, మరణానికి దిగులు, ఈ విధమైన భయభ్రాంతులతో చేరిన జీవత్వము దైవత్వం ఎట్లా అవుతుంది? యవ్వనంలో భయమే, ముసలితనంలో భయమే, చావంటే భయమే. ఈ విధంగా భయభ్రాంతులతో ఉన్నవాడికి ఈ జీవతత్వం నేను భగవంతుడితో నేను చేరాను అంటే నమ్మరు. ఆనందంతో ప్రకాశించే చిత్ శక్తిని విసర్జించి భయభ్రాంతులతో జీవిస్తూ జీవుడే దేవుడేనే చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉంటుంది. దైవత్వం అనగా, ఆత్మతత్వం అనగా ఎత్తి భయమునకు కాని, భ్రాంతి గాని, ఆశకు గాని, నిరాశకు గాని తావులేనిది. అక్కడ భయం లేదు, ఆశ లేదు, నిరాశ లేదు. అప్రియమైన దాన్ని ద్వేషించటము, ప్రియమైన దాన్ని కాంక్షించడం మనం చేసే పని. అది మనకు అప్రియం అనుకోని ద్వేషిస్తాం, ప్రియమైన దాన్ని కాంక్షించడము. ఈ రెండింటికి కూడా అతీతమైన ఆత్మతత్వం. ఈ తత్వము ఆత్మకు సంబంధం లేదు. సత్సంగం మంచిగా ఉంటే వింటాం, లేకపోతే మేము కిట్టయిపోతామండి. ఇది దేహానికి సంబంధించిన, ఇక మనలో ఉన్న ఆత్మకు సంబంధం లేదు. ఇది ప్రియం, ఇంకాస్త స్వీకరిస్తాం, బాగలేదు వదిలేస్తాం. కానీ ఈ భావన ఎంతవరకు బాడీ కాన్షియస్నెస్, ఇది లోపల ఉన్న ఆత్మకు సంబంధం లేదు. ఈ రుచిగా ఉంది, ఇంకో ప్లేట్ తింటున్నాడా? ఆత్మకేం తెలియదు, ఆత్మకు రుచి లేదు. అట్టి పవిత్రమైన దివ్యత్వం మనకి మనం క్షణభంగురమైన వాంఛలను అంటగట్టి ఆనందం అనుభవించాలని ప్రయత్నించడం హాస్యాస్పదం అంటారు స్వామి. ఇక్కడ ఆపేద్దాము. ఇంకా బహుశా ఇంకా 2 pages ఉంది సత్సంగము. టుమారో విల్ సీ. జై సాయిరామ్. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఇప్పుడు సుందరి గారు భజన పాడండి. సుందరి మేడం ఉన్నారా? సుందరి గారు లేకుంటే రంగారెడ్డి పాడండి. हे गोविंद हे आनंद नंद गोपाला, हे गोविंद हे आनंद नंद गोपाला, मोहन मुरलीधरा श्याम गोपाला, मोहन मुरलीधरा श्याम गोपाला, हे गोविंद हे आनंद नंद गोपाला, मंदर गिरिधारी हरे नटवर लाला, मंदर गिरिधारी हरे नटवर लाला, माधवा केशव मदन गोपाला, माधवा केशव मदन गोपाला, हे गोविंद हे आनंद नंद गोपाला, मोहन मुरलीधरा श्याम गोपाला, मंदर गिरिधारी हरे नटवर लाला, माधवा केशव मदन गोपाला, माधवा केशव मदन गोपाला, हे गोविंद हे आनंद नंद गोपाला. साईराम. తయారు మేడం ఒక భజన పాడండి. తయారు సాయిరామ్. సాయిరామ్. కేశవ మాధవ జయ దేవా మధుసూదన, కేశవ మాధవ జయ దేవా మధుసూదన, నేత్ర కమలదళ అతివ మనోహర, అంతర్యామి ప్రభు పరమేశ్వర, మాయా మానుష వేషలీలాధర, మాయా మానుష వేషలీలాధర,
జయ దేవా మధుసూదన జయ దేవా మధుసూదన కేశవా మాధవ జయ దేవా మధుసూదన నేత్ర కమలదళ అతివ మనోహర అంతర్యామి ప్రభు పరమేశ్వర మాయా మానుష వేషలీలాధర మాయా మానుష వేషలీలాధర జయ దేవా మధుసూదన జయ దేవా మధుసూదన కేశవ మాధవ జయ దేవా మధుసూదన. సాయిరామ్. సాయిరామ్, మన గ్రూప్ లో వచ్చి నరసింహల్ అడ్వకేట్ ఒకరు వస్తారు సాయిరామ్, రోజు వస్తారు. ఆపు కూడా భజన పాడతారు సాయిరామ్. నేటికి టైం లేదంటే కూడా రేపు ఇవ్వండి సాయిరామ్. ఇప్పుడు పాడమనండి. ఉంటుంది పాడమనేదా పని. భానుమతి సాయిరామ్, நீங்க ஒரு பஜன் பாடுங்க சாய்ராம். భానుమతి సాయిరామ్. సాయిరామ్ இருக்கீங்களா? నేను రేపు చెప్తాను సాయిరామ్, అప్పుడు లేదంట రేపు చెప్పేటప్పుడు పాడమంటాను సాయిరామ్. మోస్ట్ వెల్కమ్. అందరు పాడాలా? అందరు పాడితే నాకు వచ్చి నరసింహుల అడ్వకేట్ వస్తారు, ఆ లింక్ లో వస్తారు సాయిరామ్. ఓకే ఓకే, మీరు చెప్పి పాడిపించండి. ఓకే సాయిరామ్, చెప్తాను సాయిరామ్. రంగారెడ్డి గారు భజన పాడండి సార్. దీనా బాంధవా శ్రీ సాయి దేవా, దీనా బాంధవా శ్రీ సాయి దేవా, దయా సాగరా దేవాది దేవా, దయా సాగరా దేవాది దేవా, దీనా బాంధవా శ్రీ సాయి దేవా. పాహి ప్రభో సాయీశ్వరా, పాహి ప్రభో సాయీశ్వరా, దేహి విభో జగదీశ్వరా, దేహి విభో జగదీశ్వరా, శరణం ప్రభో సత్య సాయి దేవా, శరణం ప్రభో సత్య సాయి దేవా, దినా బాంధవా శ్రీ సాయి దేవా, దయా సాగరా దేవాది దేవా, దినా బాంధవా శ్రీ సాయి దేవా. పాహి ప్రభో సాయీశ్వరా, దేహి విభో జగదీశ్వరా, శరణం ప్రభో సత్య సాయి దేవా, శరణం ప్రభో సత్య సాయి దేవా, దినా బాంధవా శ్రీ సాయి దేవా. సాయిరామ్. సీతాశాస్త్రి గారు భజన పాడండి. సాయిరామ్ అండి. సాయిరామ్. జగమే సర్వం విష్ణుమయం, జగమే సర్వం విష్ణుమయం, సద్గురు శ్రీ సత్య సాయిమయం, సద్గురు శ్రీ సత్య సాయిమయం, జగమే సర్వం విష్ణుమయం, ఓంకారనాదమయం, ఓంకారనాదమయం, ఓం శివ శక్తిమయం, ఓంకారనాదమయం, ఓం శివ శక్తిమయం, ప్రేమమయం సాయి నామమయం, ప్రేమ
సర్వం విష్ణుమయం సద్గురు శ్రీ సత్య సాయిమయం సద్గురు శ్రీ సత్య సాయిమయం జగమే సర్వం విష్ణుమయం ఓంకారనాదమయం ఓం శివ శక్తిమయం ఓంకారనాదమయం ఓం శివ శక్తిమయం ప్రేమమయం సాయి నామమయం ప్రేమమయం సాయి నామమయం ప్రణవాకార బ్రహ్మమయం ప్రణవాకార బ్రహ్మమయం జగమే సర్వం విష్ణుమయం 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 సాయిమయం సాయిమయం సర్వం సాయిమయం సర్వం సాయిమయం జగమే సర్వం విష్ణుమయం. సాయిరామ్ సార్. అద్భుతం. చారి గారు ఒక భజన పాడండి, దెన్ శాంతి మంత్రం. రాధాలోలా రమ్య సుచేలా రాధాలోలా రమ్య సుచేలా రాజితవనమాలా గోపాల రాజితవనమాలా గోపాల వేణువిలోలా విజయ గోపాల వేణువిలోలా విజయ గోపాల వేదాగమమూలా గోపాల వేదాగమమూలా గోపాల రాధాలోలా రమ్య సుచేలా రాజితవనమాలా గోపాల రాజితవనమాలా గోపాల వేణువిలోలా విజయ గోపాల వేదాగమమూలా గోపాల వేదాగమమూలా గోపాల రాధాలోలా రమ్య సుచేలా. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం నమో భగవతే మహాసుదర్శన వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలశ హస్తాయ సకల భయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య నిధయే ఓం శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప ఓం శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహ ప్రసీద విశ్వేశ్వరీ విశ్వప్రసీద ప్రసీద విశ్వేశ్వరీ వేదరూపిణి ప్రసీద విశ్వేశ్వరీ మంత్ర విగ్రహే ప్రసీద విశ్వేశ్వరీ విశ్వనాథ ప్రసీద శ్రీ అచ్యుతాయ నమః శ్రీ అనంతాయ నమః శ్రీ గోవిందాయ నమః శ్రీ మాత్రే నమః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి శ్రీ మాత్రే నమః ఓం శ్రీ భూత భవ్య భవత్ప్రభో శ్రీ ప్రశాంతి సాయి భూతాత్మా ధర్మాత్మా శ్రీ ధన్వంతరి అంశ సత్య సాయి మమ ప్రార్థన ఉత్తిష్ట శోక సంకట దుఃఖ నివారణ మహాకృపా కటాక్ష పాహి మాం పాహి మాం పాహి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఓం త్రయంబకం
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్. నమస్తే నమస్తే గురు మహారాజ్ సద్గురు శ్రీ సత్య సాయి మహారాజ్. శరణం శరణం శ్రీ సాయిష సాష్టాంగ శరణం సర్వేశ. నమస్తే నమస్తే గురు మహారాజ్ సద్గురు శ్రీ సత్య సాయి మహారాజ్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की. राजाधिराज योगिराज परब्रह्म सच्चिदानंद समस्त सद्गुरु साईनाथ महाराज की जय बोलो माता पिता गुरुदैवानी की जय बोलो कृष्ण परमात्मा को.